కథల్లో చందమామ చుట్టూ కథలు జాబిలి గురించి తెలిసింది ఇదే. దాని మీద ఏముందో, మనుషులు ఉండొచ్చో లేదో క్లారిటీ లేదు. ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చేందుకు వెళ్లిన ఆర్టెమిస్ మిషన్ సక్సెస్ఫుల్ గా భూమికి తిరిగొచ్చింది. 10 రోజుల ప్రయాణంలో 4 ఆస్ట్రోనాట్లు భవిష్యత్తుకు అవసరమైన సమాచారాన్ని మోసుకొచ్చారు. అసలు ఈ మిషన్ ఎలా మొదలైంది, ఎలా కంప్లీట్ అయింది, ఆ 4 భూమి మీదకు చేరుకున్నప్పుడు ఏం జరిగింది? మరో అద్భుతం క్రియేట్ చేసిన నాసా. ఆర్టెమిస్ 2 మిషన్ సూపర్ సక్సెస్. సేఫ్ గా భూమి మీదకు 4 ఆస్ట్రోనాట్లు, 10 రోజులు, 11 లక్షల కిలోమీటర్ల ప్రయాణం. ఆర్టెమిస్ 2 మిషన్ తెచ్చిన మెసేజ్ ఏంటి? ఆస్ట్రోనాట్లు చేపట్టిన ప్రయోగాలు ఏంటి? భవిష్యత్ ప్రయోగాలకు ఇది ఎలా కీలకం? ఆర్టెమిస్ మిషన్ ప్రత్యేకతలు ఏంటి? ఇప్పటి వరకు చంద్రుడి అవతలి వైపు మనిషి వెళ్ళిందే లేదు. అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. అయితే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది నాసా. ఆర్టెమిస్ 2 మిషన్ సూపర్ సక్సెస్ అయింది. మిషన్ లో భాగంగా 4 వ్యోమగాములు ఏప్రిల్ 1న చేపట్టిన యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. 10 రోజుల తర్వాత వాళ్లంతా భూమికి తిరిగి క్షేమంగా చేరారు. చందమామకు అత్యంత సమీపంగా వెళ్లి దాని కక్షను చుట్టి వచ్చారు. భూమి నుంచి ఎక్కువ దూరం వెళ్లిన ఆస్ట్రోనాట్లు కూడా వీళ్లే. దాదాపు 5 దశాబ్దాల తర్వాత చంద్రుడి మిషన్ చేపట్టింది నాసా. ఏప్రిల్ 11 ఉదయం 5:38 పసిఫిక్ మహాసముద్రం శాన్ డియాగో తీరంలో ఒరాయన్ క్యాప్సుల్ ల్యాండ్ అయింది. అందులోని 4 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. దీంతో 10 రోజుల మిషన్ సక్సెస్ అయింది. ఆర్టెమిస్ 2 యాత్రలో 3 అమెరికన్లు, 1 కెనడియన్ ఆస్ట్రోనాట్లు ఉన్నారు. ఇప్పటి వరకు మనుషులు చూడని చంద్రుడి ఆవలి వైపుకు వెళ్ళొచ్చారు. భూమి నుంచి బయలుదేరి చంద్రుడి చుట్టూ తిరిగి మళ్లీ భూమిని చేరడంలో భాగంగా మొత్తం 11,17,659 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. 10 రోజుల అంతరిక్ష యానంలో భాగంగా ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏప్రిల్ 6న భూమి నుంచి అత్యంత దూరం 4,06,771 కిలోమీటర్ల వరకు వెళ్లడంతో 4 వ్యోమగాములు రికార్డు క్రియేట్ చేశారు. ఈ మిషన్ లోనే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూశారు ఆస్ట్రోనాట్లు. ఆ టీంతో కమ్యూనికేషన్ సమస్య ఏర్పడినా వారి తిరుగు ప్రయాణాన్ని అత్యద్భుతమైన ల్యాండింగ్ అంటోంది నాసా. క్యాప్సుల్ భూ వాతావరణంలోకి వేగంగా ఎంటర్ కాగా ఆ క్షణం అందరిలో ఉత్కంఠ కనిపించింది. వ్యోమ నౌక భూ వాతావరణంలోకి ధ్వని కంటే 33 రెట్లు వేగంతో ప్రవేశించింది. 1960, 70 దశకంలో నాసా చేపట్టిన అపోలో మిషన్ల తర్వాత వ్యోమనౌక ఇంతటి వేగంతో రావడం ఇదే మొదటిసారి. ఓరియన్ క్యాప్సూల్స్ స్వీయ నియంత్రణ పైలట్ సాయంతో వేగాన్ని తగ్గించుకుని భూమికి చేరుకుంది. భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో ఘర్షణ వల్ల ఏర్పడిన వేడికి దాని చుట్టూ ఎర్రటి ప్లాస్మా ఆవరించి కాసేపు కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ, ఆందోళన కనిపించింది. ఆ తర్వాత పారాచూట్లు తెరుచుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శాన్ డియాగో తీరంలో సిద్ధంగా ఉన్న యుఎస్ఎస్ జాన్ పి మూర్తా నౌక సిబ్బంది వ్యోమగాములను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకునేలా రూపొందించిన హీట్ షీల్డ్ సైంటిస్టుల ఆశలను వమ్ము చేయలేదు. ఈ అంతరిక్ష యానంలో వ్యోమగాములు అనేక రికార్డులు సృష్టించారు. అపోలో 13 నెలకొల్పిన రికార్డును బద్దలు కొడుతూ భూమి నుంచి అత్యంత దూరంగా ప్రయాణించారు. ఇప్పటి వరకు మనిషి కన్ను చూడని చంద్రుడి అవతలి వైపు ఫోటోలను తీసుకువచ్చారు. అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూశారు. వ్యోమ నౌకలో తాగునీరు, ప్రొపెల్లెంట్ వ్యవస్థ వాల్వ్ సమస్యలు, టాయిలెట్ సరిగా పని చేయకపోవడం లాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని లెక్క చేయకుండా తమ లక్ష్యాన్ని పూర్తి చేశారు ఆస్ట్రోనాట్లు. ఏప్రిల్ 1న ఒరయాన్ వ్యోమ నౌకలో భూమి నుంచి బయలుదేరిన వ్యోమగాములు 24 గంటలు భూకక్షలో గడిపారు.
ఆ సమయంలో లైఫ్ సేవింగ్ వ్యవస్థలు, ఇతర సాంకేతిక పరికరాలను పరీక్షించారు. ఆ తర్వాత నాసా ట్రాన్స్ లూనార్ ఇగ్నిషన్ ను చేపట్టింది. వ్యోమనౌక ప్రధాన ఇంజన్ను 6 నిమిషాలు మండించడంతో 2721 కిలోల థ్రస్ట్ ఉత్పత్తి చేసింది. దీంతో గంటకు 38,000 కిలోమీటర్ల వేగంతో నౌక భూకక్షను దాటి చంద్రుడి దిశగా పయనించింది. ఆర్టెమిస్ 2 మిషన్ సూపర్ సక్సెస్ కావటంతో నాసా అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ మిషన్ భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు చూపించబోయే దారేంటి? రాబోయే తరాల ఉనికికి వేసిన పునాది అని ఈ మిషన్ ని ఎందుకు పిలుస్తున్నారు? నాసా నెక్స్ట్ ప్లాన్ ఏంటి? 1972 తర్వాత మొదటిసారి చంద్రుడి చుట్టూ మనుషులు ట్రావెల్ చేసిన ఈ టెస్ట్ ఫ్లైట్ నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్ కు బలమైన ఫౌండేషన్ వేసింది. ఇది చంద్రుడి చుట్టూ ప్రయాణమే కాదు, భవిష్యత్ ల్యాండింగులు, చంద్రుడిపై శాశ్వత నివాసంతో పాటు మార్స్ మిషన్లకు అవసరమైన డేటా, టెక్నాలజీ వాలిడేషన్ అందించింది. 1972 నాటి అపోలో 17 యాత్ర తర్వాత మానవులు చంద్రుడి దగ్గరకి వెళ్లి రావడం ఇదే మొదటిసారి. ఈ విజయం 2028లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై మనుషులను దించాలనే లక్ష్యంతో చేపట్టనున్న ఆర్టెమిస్ 3 లాంటి భవిష్యత్ ప్రయోగాలకు మార్గం సుగమం చేసింది. 2022లో మానవరహిత ఆర్టెమిస్ 1 ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత ఆర్టెమిస్ 2ను రూపొందించారు. ఆర్టెమిస్ 1లో మనుషులు ఎవ్వరూ వెళ్లలేదు. కేవలం ఖాళీ రాకెట్ ఓరియన్ నౌకను చంద్రుడి చుట్టూ పంపి అది సురక్షితంగా తిరిగి వస్తుందో లేదో పరీక్షించారు. అది సక్సెస్ అయింది. ఇప్పుడు జరుగుతోంది ఆర్టెమిస్ 2, మనుషులతో చంద్రుడి వైపు వెళ్లిన మొదటి మిషన్. ఇందులో 4 వ్యోమగాములు ఉన్నారు. చంద్రుడిని చుట్టి అంతరిక్షంలో మానవ మనుగడకు వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా అని పరీక్షించారు. ఇది ఒక రకంగా టెస్ట్ డ్రైవ్ లాంటిది. దీని తర్వాత ఆర్టెమిస్ 3 అనేది అసలైన ఘట్టం. 2027 లేదా 2028లో ఈ మిషన్ జరుగుతుంది. ఆర్టెమిస్ 2 తీసుకువచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా మనుషులు చంద్రుడి మీద అడుగు పెడతారు. ఇందులో వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి పరిశోధనలు చేస్తారు. ఆర్టెమిస్ 2 మిషన్ సక్సెస్ తో నాసా సాధించిన ఘనతపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్ట్ అయ్యారు. ఆర్టెమిస్ క్రూ నాసా సైంటిస్టులను అభినందించారు. వారికి భవిష్యత్తు లక్ష్యాలను సూచించారు. ఆర్టెమిస్ 2 సాధించిన విజయం తనను ఆనందంలో ముంచేసింది అన్నారు. ఈ మొత్తం ప్రయాణం ఓ అద్భుతమని, స్ప్లాష్ డౌన్ విజయవంతం కావడంతో ఈ మిషన్ సంపూర్ణమైందని, అమెరికా అధ్యక్షుడిగా తాను ఇంతకంటే గర్వపడలేనని అన్నారు. త్వరలో వైట్ హౌస్ లో నాసా సైంటిస్టులు 4 వ్యోమగాములను కలుస్తాను అని చెప్పారు. ఇకటు మరో ప్రయోగానికి తెర తీశారు ట్రంప్. ఇక తమ తదుపరి అడుగు అంగారక గ్రహంపై పడాలని సూచించారు. ఇక ఆర్టెమిస్ 2 మిషన్ అనేది ఇది ఒక దేశానికో ఒక సంస్థకో సంబంధించిన విజయం కాదు. ఇది యావత్ మానవ జాతి మేధస్సుకు, అన్వేషణ కాంక్షకు దక్కిన గౌరవం. 4 ఆస్ట్రోనాట్లు చెప్పే అనుభవాలు, సేకరించిన డేటా రాబోయే 100 ఏళ్ల అంతరిక్ష పరిశోధనల దిశను మారుస్తాయి.